ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ సండే ఫండే రోజు అయితే యష్మి ఎలిమినేట్ అయిపోయింది. పైగా నేను యష్మి ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా నేను వీడియో కూడా పెట్టాను, అన్నపూర్ణ స్టూడియో దగ్గర లైవ్ వీడియో కూడా తీసి పెట్టాను. అదే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ అక్కడే ఉంటది, ఆ లోపల బిగ్ బాస్ షో కూడా జరుగుతుంది. అది నేను లైవ్ కూడా పెట్టాను, మీరంతా చూసారు. ఒకసారి చూడకపోతే ఎవరో చూడండి. యష్మి 100% ఎలిమినేట్ అయిపోద్దని పెట్టాను, ఇంకా పక్కాగా 100% అయితే ఎలిమినేట్ అయిపోయింది. యష్మి ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. అట్టనే ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయిందని మనం తిట్టుకోవడం, మనం ఇంకా పదే ఆమె ఇంకా వేస్ట్ దండగా, అసలు ఆయన పని రాదు అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఆమె అయితే ప్రయత్నం చేసింది, కానీ స్టార్టింగ్ నుంచే కాకుండా యష్మి అయితే చాలా రోజులుగా కన్నింగ్ గేమ్ అయితే ఆడింది. పైగా ఈ యష్మి చేసిన కూడా ఇంకా అంత కాదు, ఒక కర్ణాటక బ్యాచ్, ఒక కన్నడ బ్యాచ్ అనే దాన్ని కూడా రన్ చేసింది. అంటే యష్మి అనే కాదు, నిఖిల్ గాని, పృథ్వీ గాని, ప్రేరణ గాని అందరూ అనమాట. అంటే ఈ కే బ్యాచ్ అందరూ వీళ్ళంతా చూడండి ఒక బ్యాచ్ గా ఫామ్ అయ్యి ఒకరి మీద ఒకరు నామినేషన్ వేసుకోకుండా, అంటే వాళ్ళు నామినేషన్ పడ్డారు వచ్చారు, కానీ ఏ రోజు ఒకరి మీద ఒకరైతే నామినేషన్ వేసుకుంది లేదైతే. దానివల్ల ఏమైంది, చూసే వాళ్ళందరికీ వీళ్ళు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. పైగా వాళ్ళ మీద ఒక్కరి మీద సరే గొడవ బొద్దులు అందరూ అంటే కలిసి గట్టిగా మీద పడడం, అంటే ఒకేసారి అదే గొడవ రావడం, ఇంకా అందరు కలిసి ఇంకా పెద్దగా అరవడం, ఇంకా అందరు కలిసి ఒకరిని నామినేషన్ చేయడం, ఒకరిని టార్గెట్ చేయడం. దానివల్ల ఏమైందంటే ఇంకా తెలుగు వాళ్ళని, కన్నడ వాళ్ళని వేరు అయిపోయింది. కానీ మనం ఎన్ని చేసినా సరే ఇప్పుడు నిఖిల్ తన మంచితనంతో కానీ తన ప్రేమ అభిమానంతో కానీ ఏదైనా అనుకోవచ్చు అనమాట. అతనేంటంటే చాలా మంది ఫ్యాన్స్ ని, అంటే చాలా మంది అభిమానం సంపాదించాడు. పైగా ఏంటంటే ఎప్పుడైనా సరే నిఖిల్ ఎప్పుడు నామినేషన్ పడ్డా సరే ప్రతిసారి అతను ఇంకా టాప్ లో ఉన్నాడు అనమాట. పైగా ప్రతిసారి అతను సేవ్ అవుతా ఉన్నాడు. ఇప్పటికీ అతను ఏదో ఒకసారి 2 సార్లు పడలా అంతే. అయినా ఇంకా దాదాపు మొత్తం 12 వారాలు అయితే 11-10 వారాలుగా నామినేషన్ పడతా ఉన్నాడు అతను. ఏదో ఒక 2-3 వారాల్లో పడలా అంతే, ఏదో ఒక 4 వారాల్లో పడలా. అది కూడా ఎప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 4 వారాలు అంటే చీఫ్ అయ్యాడు కదా, అంటే అప్పుడు ఇంకా మెగా చీఫ్ పెట్టలేదు, పెద్ద చీఫ్ పెట్టలా. కాబట్టి అప్పుడు ఏంటంటే ఓన్లీ చీఫే పెట్టారు. ఆ చీఫ్ అయినప్పుడు ఒక్క 4 సార్లు పడలా. తర్వాత ఈ మధ్య ఒకసారి పడలా, ఒక 5 సార్లు పడలా అంతేనా. ఇంకా మిగతా చాలా సార్లు అతను నామినేషన్ పడతా ఉన్నాడు ఆయన వరుసగా. పైగా అతను పడ్డ ప్రతిసారి టాప్ ఓటింగ్ లో ఉన్నాడు. పైగా అది కాకుండా ఇంకా ఫస్ట్ టాప్ ఓటింగ్ లో అతనే ఉంది కాకుండా ప్రతిసారి సేవ్ అవుతా ఉన్నాడు అనమాట. పైగా లాస్ట్ చివరి వరకు వెళ్ళి వెనక్కి తిరుక్కొని వచ్చిన పరిస్థితి లేదు. కానీ పృథ్వీ మాత్రం అట్ట కాదనమాట. ఇప్పటికి ఒక 4-5 సార్లు వెనకదాకా పోయాడు, ఇంకా అయిపోతాడు అనుకున్నాం, ఇంకా మరి టక్కన చేసాడు అదనమాట. పైగా ఇంకా ఈ ప్రేరణ గాని, యష్మి గాని వీళ్ళు కూడా అంటే కొంచెం అట్ట నామినేషన్ పడ్డారు, సేవ్ అయ్యారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే కన్నడ వాళ్ళు ఒక గ్రూప్ అయితే ఫామ్ చేశారు, అది మనకు అర్థమైంది. కానీ వాళ్ళు ఎంత గ్రూప్ ఫామ్ చేసినా, ఎన్ని చేసినా మనుషులకి ఏంటంటే మంచితనం పైగా చెడ్డతనం అనేవి ఉంటాయి. నిఖిల్ అయితే ఫస్ట్ టాప్ ఓటింగ్ ఉన్నాడు, దానికి కారణం అయితే ఏమిటో అర్థం కావట్లేదు. కానీ ఈ మధ్య నిఖిల్ ప్లేస్ ని కాస్త డీప్ కొట్టే విధంగా ఉన్నాడు ఎవరు, మన గౌతమ్ కృష్ణ. మన గౌతమ్ అయితే నబీల్ ప్లేస్ ని కూడా బీట్ చేసాడు, ఇంకా నిఖిల్ ప్లేస్ దగ్గర ఉన్నాడు అనమాట. గౌతమ్ ఇదే విధంగా ఇంకొద్ది ఫోకస్ చేసి ఆడాడంటే ఇంకా ఫైనల్ కప్ కూడా గౌతమ్ చేతులు పోయే ఛాన్స్ ఉంది. కానీ అతను ఏంటంటే వాళ్ళు వరల్డ్ కప్ వాళ్ళు వచ్చి ఒక 4-5 వారాలు అయింది అంతే. వాళ్ళు వచ్చిన మధ్యలో వచ్చారు. పైగా వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు మొన్న ఒక 40 days 50 days అంటే ఒక 40 రోజులు 50 రోజులు అయిపోయిన తర్వాత వచ్చారు. దానివల్ల వాళ్ళకి స్కోప్ కాస్త తక్కువ ఉంటది, అంటే మొదటి నుంచి లేరు కదా, దానివల్ల ఏంటంటే కొంచెం తక్కువ ఉంటది. కానీ ఇప్పుడు గౌతమ్ కి అయితే మంచి ఛాన్స్ ఉందన్నమాట. నబీల్ ప్లేస్ కూడా బీట్ చేశాడు ఎవరో గౌతమ్. ఇప్పుడు కావాలంటే చూసుకోండి, ఏ ఓటింగ్ లో చూసుకోండి, ఫస్ట్ టాప్ లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ గౌతమ్ ఉన్నాడు, థర్డ్ లో నబీల్ ఉన్నాడు. కానీ నబీల్ ఫస్ట్ ప్లేస్ కి వెళ్లాల్సింది. దీని అంతటి కారణం ఏంది, నబీల్ ఏంటంటే అంటే పక్కన కోసం ఆడడం, సాక్రిఫైస్ త్యాగాలు చేసేయడం, ఇంకా ఎవరో కోసం ఎవిక్షన్ సీడ్ వాడడం, వాళ్ళని మెగా చీఫ్ చేయడం, ఇంక ఇతను డౌన్ అయిపోవడం, ఇది కరెక్ట్ కాదనమాట. ఇతను రేస్ అయ్యే కాడ అవ్వాలి, మిగతా అవన్ కాడ సైలెంట్ ఉంటే బెటర్ అయిపోను. కానీ ఇతను రేస్ అయ్యే కాడ సైలెంట్ ఉంటే చిన్న విషయాలకి రేస్ అయిపోయి పైగా ఇప్పుడు గౌతమ్తో గొడవ పెట్టుకోవడం మనం ప్రోమో చూస్తాం. సరే చూద్దాం, ఇంకా గౌతమ్ సేవ్ అవుతాడా, నబీల్ సేవ్ అవుతాడా. అంటే ఇప్పుడు సేవ్ అవడం అంటే ఏంటంటే జనాల దృష్టిలో గౌతమ్ టాప్ లో ఉంటాడా, నబీల్ టాప్ లో ఉంటాడా, ఎవరైతే తేలిపోద్ది. అది కూడా ఈ వారం తేలిపోద్ది అనమాట. ఇప్పుడు రేపు సాటర్డే రోజు తేలిపోద్ది, అదే రేపు సండే రోజు. సరే ఇంకా అప్పటి వరకు అయితే మనం ఇంకా వెయిట్ చేద్దాం. ఇంకా ఈ బిగ్ బాస్ ప్రతిరోజు నేను లైవ్ చూసి, ఎపిసోడ్ చూసి, ప్రోమో చూసి కూడా నేను అప్డేట్ లో ఉంటాను. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 మీద మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.